నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. అలాగే ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇప్పుడు పుష్ప చిత్ర నటుడు జగదీష్ పరిస్థితి అలాగే ఉంది. మల్లేశం చిత్రం నుంచి అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న జగదీష్ కెరీర్ ను పుష్ప టర్న్ చేసింది. పుష్ప సాధించిన విజయంతో అతనికి దేశవ్యాప్తంగా నటుడిగా గుర్తింపు లభించింది. దాంతో పాటే అవకాశాలు కూడా పెరిగాయి. సత్తిగాని 2 ఎకరాలు పేరుతో రూపొందిన ఓటీటీ సినిమాలో హీరోగా కూడా నటించాడు. ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్నాడు. అయితే ఇటీవల జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య కేసులో ఈ నెల 6న జగదీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళ మరో వ్యక్తితో ఉండగా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో జగదీష్ పై కేసు నమోదైంది. పోలీసుల విచారణలో జగదీష్ తన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. గతంలో తనతో ఆ మహిళ చనువుగా ఉండేదని, ఇప్పుడు మరొకరితో కలిసి ఉండటాన్ని భరించలేకే వారిద్దరి ఫోటోలు తీసి ఆమెను బెదిరించారని ఒప్పుకున్నాడు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని మాత్రం ఊహించలేదని అన్నాడట. కేవలం ఆమెను దక్కించుకోవడానికే అలా చేశానని వెల్లడించాడట. ఆత్మహత్య చేసుకున్న మహిళా జూనియర్ ఆర్టిస్ట్ జగదీష్ ఎప్పటి నుంచో స్నేహితులు సినిమాలు చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు. అయితే జగదీష్ సినిమాలతో బిజీ అయిపోవడం, ఆమెతో ఎక్కువసేపు గడపలేకపోవడంతో వీరి మధ్య బ్రేకప్ అయింది. ఆమె మరొకరితో సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న జగదీష్ వారిద్దరి ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. అది తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె చనిపోవడానికి జగదీష్ కారణమని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. జగదీష్ అరెస్ట్ తో పుష్ప 2 షూటింగ్ కి అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అతను లేకపోయినా షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేదని మొదట యూనిట్ ప్రకటించినా అతను కనిపించే సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయని, అందుకే అతన్ని బెయిల్ తో బయటకి తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని టీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.